నిన్న జరిగినటువంటి మన భారతదేశం కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి ఇది చాలా బాధాకరం. మన దేశంలో జరగబడి అమాయక ప్రజలని కాల్చి చంపేసినటువంటి దుర్మార్గం చూస్తే ఇది నిజంగా అన్ని పార్టీలకు అతీతంగా భారతీయునిగా దాంట్లో ఖండించాలి. మన భారతదేశానికి రక్షణ కలిసే విధంగా ఈరోజు మిలిటరీ ఏదైతే పోరాడుతూ ఉందో వాళ్ళకి సపోర్ట్గా మిలిటరీ డ్రెస్ వేసుకొచ్చి ఇలా నిరుపేదలైనటువంటి ప్రజలు ఉన్నటువంటి వాళ్ళని కాల్చి చంపడం అనేది ఇది చాలా బాధాకరం. ఇటువంటి దానికి పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇటువంటి వాళ్ళను 24 గంటల్ని అతం చేయాలి. మన దేశం అంటే భయభ్రాంతులుగా లోపలికి చంపేస్తారు అనే విధంగా అక్కడ భయభ్రాంతం చేసే బాధ్యత మనది ఉంది. ఎందుకంటే భారతదేశం అంటేనే ఈ రోజున వరల్డ్లో మనకు మంచి పేరు ఉంది, భారతదేశానికి ఒక మంచి పేరు ఉంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గులు దుష్టులు మన దేశాన్ని పాడు చేయాలనేటువంటి ఆలోచనలు కొన్ని ఉగ్రవాద శక్తులు మన మీద దాడిచే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని తీసుకొని జైలేసులు కాదు, వీళ్ళని ఖచ్చితంగా పట్టుకొని 24 గంటలు హతం చేయాలని చెప్పి నేను ఈ శాసనసభ్యులను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రధానమంత్రి గారు కానీ అన్ని పక్షాలు కానీ దీన్ని పూర్తి మద్దతు ప్రకటించి అందరూ ప్రజలకు రక్షణ కలిగించే విధంగా మన భారతదేశాన్ని గౌరవించే విధంగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.